హాయ్ అండి. ఈ వీడియోలో చింతపండు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఓ పెద్ద ఆనియన్, నానబెట్టిన చింతపండు, కరివేపాకు, కొత్తిమీర. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్‌ని కూడా వేసి ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు ఇంకా కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర చాలామంది వేయరు. వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా వేగిన తర్వాత రోల్లోకి వేసుకొని బాగా దంచేసుకోవాలి. మొత్తం బాగా మెదిగిపోయిన తర్వాత నానబెట్టిన చింతపండుని లాస్ట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మెదిపేసుకుంటే సరిపోతుంది. లేదంటే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంతే అండి, సర్వ్ చేసేసుకోవడమే. అంతే ఈ వీడియో. బాయ్.